దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరిపై నూతనంగా తన కృపావర్షాన్ని, ప్రేమను కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, మన ప్రతి అవసరంలో ప్రభు ఈరోజు మనకు తోడుగా ఉన్నారు. ఇమ్మానుయేలుగా నేను నీతో ఉన్నాను, లోక అంత్యము వరకు నేను నీకు తోడై ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో తన శిష్యులకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ సువార్తను విశ్వసించిన మనము, శిష్యులంగా మారిన మనము, మనతో కూడా ప్రభువు నివసిస్తూ ఉన్నారు, మనలో నివసిస్తూ ఉన్నారు, మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఒంటరి కాదు, మనం పరదేశులం కాదు. చూడండి, చాలాసార్లు మనం కొన్ని నిర్ణయాలను తీసుకోవాలన్నప్పుడు ఎక్కువ ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, ఇంకా కొంచెం పెద్దగా వచ్చినప్పుడు స్నేహితుల మీద ఆధారపడతాం, ఇంకా కొద్దిగా పెద్దగా అయినప్పుడు మనకి విద్యను బోధించిన వాళ్ళ మీద, లేదా ఎక్కువ చదువుకున్న వాళ్ళ మీద, మన ఆత్మీయ జీవితం గురించి గురువుల మీద, వాక్యం బోధించే వాళ్ళ మీద, వాళ్ళు ఇచ్చే సలహాల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇలా ఎక్కువ వారి మీదనే ఆధారపడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు మనం ఎంతగా ఫోన్ చేయడానికి ప్రయత్నించినా వారి పనుల్లో వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి మనం ఫోన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితులలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా మనం జీవించాలో, ఆ ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో ఎవరు దిశానిర్దేశం మనకు చేస్తారు, మనకు సూచికగా ఎవరు ఉంటారు? అందుకనే ప్రతి ఉదయము ప్రియులారా, మన దృష్టిని ఆ రోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవుని మీద పెట్టాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం, నీ ప్రతి కార్యంలో నువ్వు దేవుని స్మరించు. ఏ నిర్ణయం ఏ రోజు ఎలా చేయాలో నీ సొంత తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీ ప్రతి పరిస్థితిని ఆ దేవుడికి అర్పించినప్పుడు ఆ దేవుడు నీకు తెలివితేటలను అనుగ్రహిస్తారు, సూచికని ఇస్తారు. ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడతారు. ఆ వాక్యానికి విధేయించుట ద్వారా మనము తప్పకుండా ప్రతి పరిస్థితులలో వాక్యము ద్వారా మనం విజయాన్ని పొందవచ్చు. ప్రియులారా, చాలాసార్లు ఈ లోకపు మన తెలివిని ఉపయోగించి, ఈ లోకంలో మనకున్న అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ లోకపు తెలివి, ఈ లోక అనుభవము అన్ని పరిస్థితులలో అది మనల్ని ఆదుకోదు. కానీ ప్రతి పరిస్థితిలో మనకు విజయమునివ్వగలిగిన దేవుని వైపు చూసినప్పుడు, ఆయన ఇచ్చే సూచికలను మనం పాటించినప్పుడు తప్పకుండా అన్ని పరిస్థితులలో తలగా ఉంటాము, తోకగా ఉండము. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. 1959వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో జరిగిన పరిస్థితి ఇది. అట్లాంటిక్ సముద్రం మీద ఒక విమానంలో ప్రయాణం చాలామంది కొనసాగిస్తూ ఉన్నారంట. ఆ ప్రయాణంలో ఆ అట్లాంటిక్ సముద్రం మీద చాలా ఎత్తుగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆ మేఘాల్లో నుంచి చాలా దూరం వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ విమానం అంతా కూడా కుదుపుకు లోనైందంట. ఆ కుదుపు వచ్చినప్పుడు ప్రయాణంలో ఆ విమానంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ భయపడ్డారు. ఇంకా చిన్నపిల్లలు పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు పైలట్కి ఆ యొక్క ఇంజన్ని అప్పగించి పైలట్ ప్రయాణికులు ఉన్న స్థలానికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆదరించి ఓదార్చే పరిస్థితులలో ఉన్నాడంట. ఇక పెద్దవాళ్ళందరూ కుదుట పడిన తర్వాత ఒక చిన్న పాప మాత్రం ఏడుస్తూ ఉంది. ఆ పాపను చూస్తూ తన మనసులో అనుకున్నాడంట, నువ్వు కూడా కొద్దిసేపు అయిన తర్వాత కుదుట పడతావు, నువ్వు కొంచెం చిన్నదాన్ని కదా, ఎక్కువ భయపడున్నావు నువ్వు, కానీ నీ తల్లి నిన్ను ఓదారుస్తుంది కదా, నువ్వు నెమ్మదిగా నిద్రలోకి వెళ్తావు అనుకుంటూ ఉన్నప్పుడు అనుకున్నని విధంగా ఆ విమానము తల క్రిందులు అయిపోయి ఆ పైలట్ కూడా క్రింద పడిపోయాడంట. ప్రియులారా, తను అనుకున్నాడు విమానం యొక్క క్రింది భాగంలో తను పడిపోయాడని,
కానీ కళ్ళు తెరిచి చూసినప్పుడు విమానం యొక్క పైభాగంలో పడి ఉన్నాడు. అందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి అంతా కూడా భయంకరంగా ఉంది. తనని ఎలానో సంభాళించుకొని ఆ ఇంజన్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, కో-పైలట్ ఏమో అక్కడ ఉన్న పుస్తకాన్ని ఏదో చదువుతూ ఉన్నాడంట. ఆటోమేటిక్ పైలట్ ఉన్నది ఒక బ్లూ లైట్ ఇస్తూ ఉందంట. ఈ ఆటోమేటిక్ పైలట్ పని చేయడం లేదు అని చెప్పడానికి ఆ బ్లూ లైట్ వెలుగుతూ సూచికనిస్తూ ఉన్నప్పుడు ఆ కో-పైలట్ దాన్ని పట్టించుకోకుండా పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ పైలట్ ఆ లోపలికి ఇంజన్ ఉన్న స్థలానికి వెళ్ళగానే అది గమనించి ఆ పరిస్థితిని తన ఆధీనంలో తీసుకొని మళ్ళీ చాకచక్యంగా ఇద్దరు కలిసి ఆ విమానాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొని రావడానికి కొంచెం సమయం పట్టిందంట. కానీ వాళ్ళకున్న నేర్పరితనం వలన విమానాన్ని తిరిగి సరైన విధానంలో వాళ్ళు నడిపించారు. వాళ్ళందరినీ, ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా క్రిందికి తీసుకొని వచ్చారు. నా ప్రియ సహోదర సహోదరి, చూడండి, కో-పైలట్ ఆ పుస్తకంలో మునిగిపోయి అవసరమైందే చదువుతున్నాడు. కానీ ఎదురుగా ఒక సూచిక, ఒక సిగ్నల్ తనకు ఇవ్వబడుతూ ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకపోతే ఎంత పెద్ద ప్రమాదమో అక్కడ జరగబోయేదో చూడండి. పైలట్కున్న నేర్పరితనం వలన ఆ సూచికను వెంటనే గమనించాడు, పరిస్థితిని అదుపులోనికి తీసుకొని వచ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు, అనివార్య కార్యాల వలన, మనకి సరైన జ్ఞానం లేకపోవడం వలన, ఎలాంటి నిర్ణయాలో తీసుకోవాలో తెలియకపోవడం వలన, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన ఎన్నో ఇలాంటి పరిస్థితులను మన ప్రతిరోజు జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా మనకంటే ముందు విజయం పొందిన వారి జీవితాలు ఎలా విజయవంతంగా వాళ్ళు జీవించారు అని మనం చూసినప్పుడు చూడండి, అబ్రహాము తన యొక్క అవసాన దశలో తన యొక్క సేవకుని పిలిచి చెప్తున్నాడు, నా కుమారునికి ఇక్కడి అమ్మాయిలతో వివాహం చేయవద్దు, నా చుట్టాలలో బంధువులలో అమ్మాయిని తీసుకొని వచ్చి నా కుమారుడికి వివాహం చెయ్యి. చూడండి, తన దేవుడు ఏమి తనకు ఎక్కడ ఆశీర్వాదం ఇస్తా అన్నాడో తనకి బాగా తెలుసు. ఇక్కడ ఈ కననీయ ప్రాంతంలో ఇక్కడ చాలా ధనవంతుల అమ్మాయిలను తన కుమారుడికి వివాహం చేయవచ్చు, అక్కడ పేరు ప్రఖ్యాతులు ఉన్న వారితో వారికి వివాహం చేయవచ్చు. కానీ చూడండి, దైవ భయం కలిగిన వాడు అబ్రహాము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, అన్యజాతి కుమారులతో కుమార్తెలతో మీ కుమారులకు కుమార్తెలకు వివాహం జరిపించకూడదు. అన్యజాతి కుమారులు కుమార్తెలు మన కుటుంబాల్లోనికి వచ్చినప్పుడు వారితో పాటు వారి భక్తి, వారి ఆచారములను కూడా తీసుకొని వస్తారు. కాబట్టి నిజమైన దేవుని నుంచి వాళ్ళ మనసును ప్రక్కకి తిప్పివేస్తారు. ప్రియులారా, సొలొమోను రాజు జీవితంలో జరిగిందే అదే కదా. గొప్ప గొప్ప రాజుల యొక్క కుమారులను, రాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వారు తమ ఆచారాలతో, తమ భక్తితో దేవుని నుండి, సజీవ దేవుని నుండి సొలొమోనును రాజుగా చేసిన అతని మనస్సును ఆ దేవుని నుంచి ప్రక్కకు మార్చారు. అంతేకాదు, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో కూడా మనము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి సామరస్యం, వెలుగుకి చీకటితో ఏమి సంబంధం ఉంది, అవిశ్వాసి విశ్వాసి కలిసి జీవించగలరా? చూడండి, ఈ రోజుల్లో మనం చాలామంది యవ్వనులను అడిగినప్పుడు అన్ని జాతుల వాళ్ళతో, అన్ని మతస్థులతో వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు నేను వివాహమైన తర్వాత వాళ్ళని మార్చుకుంటాను, నాకు ఆ శక్తి ఉంది అని అంటారు. కానీ ప్రియులారా, ఎంతమందిని చూస్తున్నాం నిజంగా మారు మనసు పొందిన వాళ్ళని. ఎవరైనా బురదలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒడ్డున నిలబడగలిగిన వాళ్ళు పైకి లాగుతారా? ఆ బురద గట్టిగా ఉంటుంది, మట్టి కాబట్టి వాళ్ళే బయటికి రాలేరు. కాబట్టి ఒడ్డున ఉన్న వాళ్ళని కూడా లోపలికి పడవేస్తారు కదా. ప్రియులారా, చూడండి, ఎంత ఖచ్చితంగా తన సేవకుడికి చెప్తున్నాడో, నా కుమారుడికి ఇక్కడి అమ్మాయిలతో వివాహం చెయ్యవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం మీద అబ్రహాం ఆధారపడి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను గొప్పవాడిగా చేస్తా అన్నాడు. ఇక్కడ వాళ్ళతో నాకు సంబంధం లేకపోయినా నేను ఆ దేవుడి మీద ఆధారపడినప్పుడు, నా బంధువుల అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు
సజీవ దేవుని వైపు వాళ్ళు కూడా నాతో పాటు దేవుని వాళ్ళు చూస్తారు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము తప్పకుండా వాళ్ళ ద్వారానే నా కుమారుడికి ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, మరలా సేవకుడు అడుగుతున్నాడు చూడండి, ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే దానికి కూడా రాజీ పడకుండా అబ్రహాం ఇంకా తన సేవకునికి ఇంకా విషయ సూచిక చేస్తూనే ఉన్నాడు. అయ్యా, నువ్వు ఒంటరిగా వెళ్ళడం లేదు, నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆ దూత చక్క పెడతాడు, నాకు విధేయించి నువ్వు ముందుకు వెళ్ళు, ఎందుకంటే నా దేవుడికి విధేయించి ఆయన వాక్యం మీద నేను ఆధారపడి నిన్ను పంపిస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు మూయబడిన తలుపులను కూడా తెరచే దేవుడు. కాబట్టి నీ ముందుగా వెళ్ళే ఆ దూత పరిస్థితులను చక్కబెట్టి నీకు సహాయం చేస్తాడు అని చూడండి, ఆయనకు ధైర్యపరచి ఎలా చేయాలో తను ఒంటరిగా వెళ్ళడం లేదని చెప్పి తన సేవకును పంపిస్తున్నాడు. ప్రియులారా, సేవకుడు కూడా ఎంత వినయవంతుడు చూడండి. ఆ యొక్క యజమానుడు తనను ఎంతగా నమ్మాడు అని, ప్రభా, ఏ దేవుణ్ణైతే నా యజమానుడు నమ్ముతున్నాడో ఆ దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను ఇలా చేసినప్పుడు ఎవరైతే అమ్మాయిని నువ్వు ఎన్నుకుంటావో ఆ అమ్మాయే రావాలి, ఇలా నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అలా మాట్లాడాలి. గుర్తులు అడుగుతున్నాడు. తన యజమానుడు తన దేవుని గురించి చెప్పింది ఆ దేవుడు తనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాడు. ప్రియులారా, తన సొంతగా నేను వెళ్ళగానే అమ్మాయి వచ్చేయాలి, దేవుడే వచ్చి నాకు కనిపించాలి, దేవుడే నాతో మాట్లాడాలి అని మొండిగా ఆ సేవకుడు పని చేయడం లేదు. ఆ దేవుడి మీద ఆధారపడి, ప్రభా, ఈ విధంగా నేను ప్రవర్తించినప్పుడు, ఇలా నేను మాట్లాడినప్పుడు నీవు ఎన్నుకున్న అమ్మాయిని ఇలా మాట్లాడాలని తనకు తెలియని తన యొక్క లేని తనాన్ని, అర్థం చేసుకోలేని తనాన్ని ఆ దేవుడు ముందు పెడుతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు మరి అబ్రహామును వదిలిపెట్టాడా? అబ్రహాము సేవకుణ్ణి వదిలిపెట్టాడా? అక్కడి నుంచి నేను రాను అని ఆ అమ్మాయితో చెప్పించాడా? ఇది ఏది కాదు. అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మాడో, ఆ సేవకుడు ఏ విధంగా తన యజమానికి విధేయించాడో, ఆ యొక్క అమ్మాయి కూడా తన యొక్క యజమానుని ఇంటికి రావడానికి సిద్ధపడినప్పుడు నాకు సమయం కావాలని కూడా అడగలేదు చూడండి. వెంటనే ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తానికి నేను లోబడాలి అని తన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని ఆ యొక్క సేవకునితో ఆమె ప్రయాణం అయిపోయింది. నా ప్రియ సహోదర సహోదరి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే దేవుని గౌరవిస్తారో దేవుడు వాళ్ళని గౌరవిస్తారు, ఎవరెవరైతే దేవుని తృణీకరిస్తారో దేవుడు వాళ్ళని తృణీకరిస్తారు. అబ్రహాము దేవుని గౌరవించాడు, అబ్రహాము సేవకుడు దేవుని గౌరవించాడు, ఎన్నుకోబడిన అమ్మాయి కూడా సమయం వృధా చేయకుండా దేవుడిని గౌరవించింది. చూడండి, వీళ్ళందరి జీవితంలో కూడా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో. మన జీవితంలో కూడా ఏదైనా నిర్ణయం ఎలా చేయాలి అన్నప్పుడు వాక్యం మీద ఆధారపడాలి. ప్రియులారా, రాజీ పడకూడదు. వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి ఏ సూచిక ద్వారా, ఏ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారో తప్పకుండా దాన్ని మనం అనుసరించాలి. ప్రియులారా, అందుకనే ఒకవేళ వాగ్దానం ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియకపోతే యాకోబు భక్తుని ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మొదటి అధ్యాయంలో ఎవరెవరికి విజ్ఞానం కొరతగా ఉందో ప్రభువుని అనుమానం లేకుండా అడిగినప్పుడు అందరికీ విజ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఏ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోలేక నువ్వు సతమతం అవుతున్నావు, ఎవరు నాకు ఎలా నేను నిర్ణయం తీసుకోవాలి, ఏ దాంట్లోకి నేను వెళ్ళాలి, ఏ ద్వారం మూయబడి ఉంది, ఏ ద్వారం తెరిసిన దానిలోకి నేను వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావేమో, దేవుని వాగ్దానము నీ సూచిక. దేవుని వాక్యము మనకి అన్ని పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని మనకి నేర్పిస్తుంది. కాబట్టి నీవు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నా కొద్దిసేపు ప్రార్థనని, దేవుని స్తుతించి, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ప్రభా, వాక్యం ద్వారా మీరే నాకు మార్గనిర్దేశం చేయండి అని విశ్వాసంతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రతి ప్రశ్నకు జవాబునిస్తారు. కాబట్టి ఈరోజు మన ప్రతి ఒక్క ప్రశ్నను, ప్రతి ఒక్క పరిస్థితిని ఆ ప్రార్థనలో దేవునికి అర్పించుకుందాం. సరియైన నిర్ణయము
వాక్యం ద్వారా స్వీకరించుదాం. అటువంటి కృప కోసం మనందరం కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, నమ్మదగిన వాడవయ్యా నీకు స్తోత్రం. అబ్రహాము నిన్ను నమ్మినప్పుడు ప్రభువా అయ్యా తను కోరుకున్న దానికంటే ఎక్కువ అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రం. వాగ్దాన పుత్రుని వాగ్దానంలో పొందినవాడు నాయన నీ ఒక్క వాక్యాన్ని నమ్మాడు ప్రభువా. నువ్వు వాక్యాన్ని నమ్మడంలో రాజీ పడలేదు తండ్రి. తన యొక్క సేవకుడికి కూడా నువ్వు ఎంత గొప్ప దేవుడవో అయ్యా, నువ్వు ఎలా నీ దూతను పంపించి అతనికి సహాయం చేస్తావో సేవకుడికి కూడా ధైర్యంనిచ్చాడు ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా మా అందరి జీవితంలో ఎన్నో పరిస్థితులలో అయ్యా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ దారిలో వెళ్ళాలి మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. ఈ ఉదయకాలంలో బైబిల్ గ్రంథాన్ని మేము తెరచి వాక్యాన్ని మేము చదువుతూ ఉన్నప్పుడు ఆదిలో వాక్యమైన ప్రభుడవు, మాలో ఉన్న ప్రభుడవు తండ్రి దగ్గర కూర్చొని మా కోసం ప్రార్థన చేస్తున్న యేసయ్య నాయన ఈరోజు నాతో కలిసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారి వారి పరిస్థితులలో వాక్యంలో అయ్యా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ఎవరెవరు వాక్యం వైపు తమ దృష్టిని మరల్చుతున్నారో వాళ్ళందరినీ కూడా వాక్యం ద్వారా మీరు సూచికలనివ్వండి, దాన్ని అర్థం చేసుకునే కృపనివ్వండి, విజ్ఞానం వివేకములతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అనుప్రియులారా, వాగ్దానమే మన జీవితములకు మన త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అనే వెలుగులో ఈరోజు మన ప్రతి పరిస్థితిని చక్కబెట్టుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నారు.